హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ఈరోజు మనం అమరావతిలో జరుగుతున్నటువంటి పనుల గురించి చూపించడం కోసం అయితే వచ్చాము. ప్రజెంట్ మనం వచ్చేసి ఇప్పుడు N11 రోడ్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ N11 రోడ్డుకి సంబంధించినటువంటి పనులు కూడా మనం చూపించేసి దగ్గర దగ్గర ఒక 2 నెలలు అయితే అవుతుంది. అసలు అప్పుడు ఉన్నప్పుడు మొత్తం లెవెల్ చేసే పనులైతే చేశారు. ఇప్పుడెళ్ళి ఈ రోడ్‌లో చూస్తే మొత్తం ఈ రోడ్డు అనేది దాదాపు అయితే పూర్తి అయితే చేశారండి. మీరైతే చూస్తున్నారు కదా! అలానే ఈ వీడియోలో మనం ఈ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి అధికార అధికార భవనాలు, అలానే ఈ టవర్స్ అనేవి గూడా మొత్తం అయితే చూద్దాము. ప్రెజెంట్ అసలు ఈ రాజధాని ప్రాంతంలో ఎలా ఉంది అన్నది గూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకైతే వెళ్దాం. ఎదురుగా ఉన్నటువంటి ఈ టవర్స్ వచ్చేసి గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ 1, టైప్ 2 టవర్స్ అనమాట. ఇవి మొత్తం ఈ 8 టవర్స్ అయితే ఉంటాయండి. ఇవి టైప్ 1 టవర్స్ 4, టైప్ 2 టవర్స్ వచ్చేసి 4, మొత్తం 8 టవర్స్ అయితే నిర్మాణం అయితే చేస్తున్నారు. ఇవి మొత్తం గూడా 12 ఫ్లోర్‌తో అయితే నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ టైప్ 1 టవర్స్ వచ్చేసి ఈ ఫ్లాట్స్ మొత్తం 380 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఇక్కడంతా చూసారు గదా! ఒకప్పుడు అంతా ముళ్ళ కంపలతో ఉండే ఈ ప్రాంతం అంతా కూడా అంతా క్లియర్ అయితే చేసుకొని పనులనేవి స్టార్ట్ అయినియి. అలానే కొన్ని టవర్స్‌కొచ్చేసి ప్లాస్టింగ్ పనులైతే చేస్తున్నారు. కొన్ని టవర్స్‌కొచ్చేసేమో పెయింట్స్ గూడా ఏస్తున్నారు. అలానే మీకు ఫ్రంట్ వైపు చూస్తే మీకైతే ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. చాలా అద్భుతంగా అయితే ఈ పనులనేవి జరుగుతున్నాయి రాజధానిలో. చాలామంది పనులు జరగట్లేదు అని జెప్పి చాలా నెగెటివ్‌గా అయితే మాట్లాడుతున్నారు. అసలు ప్రెజెంట్ స్టేటస్ ఎలా ఉంది అన్నది మీకు చూపించడం కోసం అనేది ఈ వీడియో అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను. మీరైతే చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా ఉందో. ఇవన్నీ కూడా టైప్ 1 టవర్స్ అనమాట. టైప్ 2 టవర్స్ అనేవి వీటి పక్కన అయితే ఉంటాయి. అవి కూడా వచ్చేసి 336 ఫ్లాట్స్ అయితే ఉంటాయి అన్నమాట. టైప్ 2 టవర్స్ కూడా. అవి కూడా మొత్తం 12 ఫ్లోర్‌తో అయితే ఉంటుంది. ప్రజెంట్ మనం వచ్చేసి ఈ N11 రోడ్‌లో నుంచి అయితే మీకైతే చూపిస్తున్నాను. చూసారు కదండీ ఎంత హైట్‌గా అయితే ఉన్నాయో. ఇటువైపు ఈ 2 టవర్స్ అనేవి కన్‌స్ట్రక్షన్ అయితే పెండింగ్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి పనులు చేయడం కోసం అంతా రెడీ అయితే చేసుకుంటున్నారు. ప్రెజెంట్ అయితే ఈ విధంగా అయితే ఉందండి. ఇక్కడైతే చూసారు కదా! మనకసలు ఎంత బాగా అయితే కనిపిస్తున్నాయో ఈ టవర్స్. ఎటు చూసినా గానీ ఇవే నిర్మాణాలయితే జరుగుతున్నాయి. ఇదిగోండి ఇక్కడ ఈ 2 టవర్స్ పక్కనే ఆల్రెడీ అటు పక్కన చాలా వరకు పనులైతే జరిగిన టవర్లు కూడా అయితే ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి టైప్ 2 టవర్స్ అనమాట. వీటిలో కూడా 2 టవర్స్ అనేవి పెయింట్స్ అయితే పనులు చేశారు. అలానే ఇంటీరియర్ పనులు కూడా డే అండ్ నైట్ అయితే ఇక్కడైతే జరుగుతున్నాయండి. అలానే ఇక్కడ చూసారు కదా! ఇక్కడ 2 టవర్స్‌కి ఈ పెయింట్స్ వర్క్స్ కూడా అయితే జరిగినాయి. రాజధాని ప్రాంతంలో అసలు ఇలా పనులు చాలా స్పీడ్‌గా జరగడం అనేది చాలా ఆనందకరంగా అయితే ఉందన్నమాట. ప్రెజెంట్ ఏంటంటే కొన్ని ఎన్ సిరీస్ రోడ్ పనులు జరుగుతున్నాయి. ఈ6 రోడ్డుకి సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతున్నాయి. అలానే ఈ సిరీస్‌కి సంబంధించినటువంటి పనులు కూడా అయితే జరుగుతున్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! అసలు ఎంత ఎంత హైట్‌లో అయితే ఉన్నాయో. వీటిలో కూడా చాలా వరకు అయితే పనులనేవి పూర్తయితే చేశారు. ఇంకా ఇంటీరియర్‌గా పనులనేవి చేస్తున్నారు. ఇక్కడ రాజధాని ప్రాంతంలో ప్రతి ఒక్క గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి భవన నిర్మాణాలైతే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. ఇవొచ్చేసి అండర్‌గ్రౌండ్‌కి సంబంధించినటువంటి పనులు. ఇవొచ్చేసి మీరైతే చూస్తున్నారు కదండీ! ఇవి వచ్చేసి గ్రూప్ డి ఆఫీసెస్ టవర్స్ అనమాట. ఈ గ్రూప్ డి ఆఫీసెస్ టవర్స్ గూడా చాలా వరకైతే పూర్తయితే చేశారన్నమాట. ఇవి గూడా అసలు మీరైతే చూస్తున్నారు గదా! ఇది వచ్చేసి N12 రోడ్డు పక్కన అయితే ఉంటుంది ఇవి. ఈ టవర్స్. వీటి పనులు షాపూజీ, పల్లంజీ వాళ్ళే చేస్తున్నారు. ఇవన్నీ 6 టవర్స్ అనమాట. ఇవి గూడా G+12 ఫ్లోర్స్ అయితే ఉంటాయండి. అంటే ఒక్కొక్కటి 12 అంతస్తులైతే ఉంటుంది. ప్రెజెంట్ ఇక్కడ ఈ ఎంట్రన్స్ ఎళ్ళటం కోసం అని జెప్పని ఫ్లోరింగ్ పనులనేవి చేస్తున్నారు. దాదాపు ఇంటీరియర్‌గా వర్క్స్ అనేవి గూడా పూర్తయితే అయినియి. ఇక్కడైతే మీరైతే చూస్తున్నారు గదా! ఈ ఒక్కొక్క ఫ్లోర్‌కొచ్చేసి 10 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. మొత్తం 722 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఇవి మీరు చూస్తుందొచ్చేసి ఎన్‌జీఓ ఆఫీసెస్ టవర్స్ అనమాట. ఈ ఎన్‌జీఓ ఆఫీస్ టవర్స్ గూడా చాలా వరకైతే పూర్తయితే అయినియి. ఇవన్నీ గూడా కంప్లీట్ అయిపోయినటువంటి టవర్స్ అనమాట. అసలు చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉందో. ఇయన్నీ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఇంకా రాజధాని అనేది చాలా అద్భుతంగా అయితే కనపడుతుంది.
ఈ ఎంజీఓ ఆఫీసెస్ టవర్స్ వైపు మనమైతే ఎళ్లి చూద్దాము. ప్రెజెంట్ ఇక్కడ ఎలా ఉంది? పనులు చేస్తున్నారా లేదా అన్నది కూడా మీకు చూపిస్తాను. వీటి పనులొచ్చేసి ఎల్&టీ వారైతే చేస్తున్నారండి. ఈ ఎన్‌జీఓ ఆఫీసెస్ టవర్స్ మొత్తం 21 టవర్స్ నిర్మాణం అయితే జరుగుతున్నాయి. వీటిలో ప్రతి ఒక్క టవర్‌లో కూడా పనులనేవి చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఎలా ఉందో మీరైతే చూడొచ్చు. వీటి నిర్మాణం పనులు కూడా చాలా స్పీడ్‌గా అయితే జరుగుతున్నాయి. ఈ 21 టవర్స్‌లో కూడా ప్రతి ఒక్క టవర్ దగ్గర ఇంటీరియర్‌గా జరగాల్సిన పనులనేవి చేస్తున్నారు. అలానే బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ పూర్తయితే అయినాయి. ఇటువైపు ఈ టవర్స్ అనేవి పనులన్నీ జరగాలి. అలానే ఇక్కడ అండర్‌గ్రౌండ్‌కి సంబంధించి కేబుల్ లైన్ పనులు కూడా అయితే చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉందో. ఇటువైపు ఉన్న ఈ 6 టవర్స్‌కి సంబంధించి ఇంకా కన్‌స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయితే అవ్వలేదు. ప్రెజెంట్ క్లియరెన్స్ పనులు అలానే ఈ టవర్ క్రేన్స్ అనేవి ఇన్‌స్టాలేషన్ అయితే జరుగుతుందండి. ఈ టవర్ క్రేన్ ఇన్‌స్టాలేషన్ జరిగిన తర్వాత ఇంకా ఈ పనులనేవి స్టార్ట్ అయితే అవుతాయి కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించి. చూస్తున్నారు కదా! ప్రస్తుతానికి 8 ఫ్లోర్ వరకు అయితే ఈ కన్‌స్ట్రక్షన్ అయితే జరిగింది. అలానే ప్రతి ఒక్క టవర్ దగ్గర కూడా చూడొచ్చు ఎలా ఉందో. ఎటు చూసినా కానీ రాజధాని ప్రాంతంలో ఈ కన్‌స్ట్రక్షన్ పనులనేవి చేయడం కోసం మెటీరియల్ అంతా తీసుకొని పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఎన్‌జీఓ ఆఫీసెస్ టవర్సే అన్నమాట. మనం ఇంకా ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా అయితే వెళ్ళి చూద్దామండి. అక్కడ కూడా ఎలా ఉందో. చూశారు కదండి, ఇది వచ్చేసి ఐకానిక్ టవర్ 5 అన్నమాట. ఈ టవర్ 5 దగ్గర ఏ విధంగా పనులు అనేవి జరుగుతున్నాయి, ఎంతమంది కార్మికులు నుండి పనులు చేస్తున్నారు అన్నది కూడా మీరైతే చూడొచ్చు. ఈ ఐకానిక్ టవర్కి సంబంధించి కూడా రోజు రోజుకి పనులు అనేవి చాలా మార్పు అయితే వస్తున్నాయి. చాలా వేగంగా అయితే ఈ ఇన్‌స్టాలేషన్ అయితే జరుగుతుంది. డయాగిడ్ ఫ్రేమ్కి సంబంధించి రోజు రోజుకి అయితే హైట్ అయితే పెరుగుతుందన్నమాట. మరి కొన్ని రోజుల్లో ఇంకా మార్పునైతే మనం చూడబోతాం. ఇంకా ఇక్కడ టవర్ క్రేన్కి సంబంధించి ఇన్‌స్టాలేషన్ జరగాల్సిన పనులు అనేవి చేస్తున్నారు బ్యాక్ సైడు. చూశారు కదా ఎంత మంది అయితే వర్కర్స్ అయితే ఉండి పనులు చేస్తున్నారో. ఇక్కడ ఈ ఫ్లోరింగ్ పనులను చేయడం కోసం అంతా రెడీ అయితే చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి టవర్ 5 అన్నమాట. ఈ నాన్ టవర్ వైపు కూడా ఎంతమంది వర్కర్లు ఉన్నారో చూడొచ్చు. ఇది వచ్చేసి టవర్ 4 అండి. ఈ టవర్ 4 దగ్గర కూడా ఎలా ఉందో మీరే చూడొచ్చు. కూరవాళ్ళకి సంబంధించినటువంటి పనులు అయితే చేస్తున్నారు. ఇంకా గ్రౌండ్ లెవెల్ సంబంధించి డయాగ్రిడ్ ఫ్రేమ్స్ అనే ఇన్స్టాలేషన్ అయితే జరగాలి. అలానే టవర్ 3 దగ్గర కూడా వెళ్ళి చూద్దాము. ఇది వచ్చేసి ఈ టవర్ 3 అన్నమాట. ఈ టవర్ 3కి సంబంధించి పనులు కూడా చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. ఇక్కడైతే ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్స్ అనేవి ఎంతవరకు ఇన్స్టాలేషన్ చేశారో మీకైతే తెలుస్తుంది. ప్రజెంట్ అయితే ఈ విధంగా ఈ రాజధాని ప్రాంతంలో ఈ ఐకానిక్ టవర్స్కి సంబంధించినటువంటి పనులు అయితే జరుగుతున్నాయి.
ఇవి వచ్చేసి ఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి బంగ్లాస్ అన్నమాట. వీటి నిర్మాణాలు కూడా చాలా వరకు చాలా స్పీడ్గా అయితే పనులనేవి పూర్తయితే చేశారు. ప్రజెంట్ మీరే చూస్తారు కదా, మనం ఈ వీడియో చేసి చాలా రోజులైతే అవుతుంది. అసలు అప్పటికి ఇప్పుడు చూస్తే చాలా మార్పు అయితే వచ్చింది. దాదాపు చాలా వరకు అయితే ఈ బంగ్లాస్ నిర్మాణం పనులు అనేవి పూర్తి అయితే చేశారు. ఇవి మొత్తం వచ్చేసి 115 బంగ్లాస్ అన్నమాట. వీటి పనులు వచ్చేసి కేఎంఈ వాళ్ళైతే చేస్తున్నారు. కానీ స్టార్టింగ్లో చాలా పనులు స్లోగా చేసినా కానీ టైం ముందుకు వచ్చేసరికి ఇంకా స్పీడ్గా అనేది స్టార్ట్ చేసి పూర్తి అయితే చేశారన్నమాట. చూసారు కదా అసలు ఎలా ఉన్నాయో ఇక్కడ. ఇవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా అద్భుతంగా అయితే కనిపిస్తాయి ప్రతి ఒక్క బంగ్లా దగ్గర కూడా. అన్నీ ఈ భవనాలు నిర్మాణాలు అయితే ఈ విధంగా అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇటు ప్రజెంట్ ఏంటంటే అండర్గ్రౌండ్ చేయాల్సినటువంటి పనులు అనేవి జరుగుతున్నాయి ఈ రోడ్లో. ఈ భవనాలకు సంబంధించి ఇంటీరియర్గా వర్క్స్ అనేవి చేయాలి. ఈ విధంగా అయితే ఉన్నాయండి ప్రజెంట్ ఇక్కడ. ఈ ఏఎస్ అధికారికి సంబంధించినటువంటి ఈ బంగ్లాస్ పనుల నిర్మాణం మీరైతే చూస్తున్నారు కదా అవి. ఇంకా ఈ రోడ్డు పనులు అనేవి పెండింగ్ అయితే ఉన్నాయి. ఈ అండర్గ్రౌండ్ అయిపోయిన తర్వాత ఈ రోడ్డు పనులు కూడా చేస్తారు. ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇవి వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అండి. ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కూడా మరి కొన్ని రోజుల్లో అయితే అధికారులకు అయితే ఇవ్వబోతున్నారు. అసలు చూడటానికైతే చూడండి ఎంత అద్భుతంగా అయితే కనపడుతున్నాయో. చాలామంది ఈ రాజధానిలో పనుల గురించి చాలా నెగిటివ్గా అయితే మాట్లాడుతున్నారు. ఒక్కసారి రాజధానికి వచ్చి చూస్తే అసలు ఎంత పనులు జరుగుతున్నాయి అన్నది మీకు కూడా అయితే తెలుస్తుంది. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి పనులు ఎలా ఉన్నాయి అన్నది మీకు వివరంగా చూపించడానికైతే నేనైతే ప్రయత్నిస్తాను. మన ఛానల్లో ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళకైతే మన ఛానల్ గురించి అయితే అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి కన్స్ట్రక్షన్ జరిగే అన్నీ కూడా మన ఛానల్ అయితే ఉంటాయి. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి ఆ వీడియోస్ కూడా అయితే చూసి సపోర్ట్ అయితే చేయండి.